ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పెన్షన్ పెంచామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అర్హులైన అందరికీ రాష్ట్రంలో పెన్షన్ అందిస్తున్నామని, పేదల జీవితంలో ఆనందం రావాలన్నదే తన లక్ష్యమన్నారు. పెన్షన్ల పెంపుదల పథకాన్ని కాకినాడలో ప్రారంభించారు సీఎం జగన్. అర్హులైతే చాలు, పండుగైనా సెలవైనా 1వ తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హత ఉంటే చాలు, మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాకినాడలో పెంచిన పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తూ మొత్తం 1967 కోట్లకు పైగా చెక్కును ఆవిష్కరించారు. దాంతోపాటు పెన్షన్ల పంపిణీపై రాష్ట్రానికి దక్కిన స్కోచ్ ప్లాటినం అవార్డును చూపించారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్న సీఎం జగన్ 66.34 లక్షల మందికి మంచి జరిగేలా సామాజిక పెన్షన్ పెంచామన్నారు. అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక 3,000 వరకు పెంచుకుంటూ పోయామన్నారు. గతానికి ఇప్పటికీ తేడాను గమనించాలని కోరారు. ఆయన పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1000 రూపాయలు ఇచ్చే ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2,000 చేశాడు. మీ బిడ్డ జగన్ 2,000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను, ప్రతి తాతను ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను, ప్రతి తాతను కోరుతా ఉన్నా. పెన్షన్ల కోసమే దాదాపుగా నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు కాకినాడలో 94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్.